ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో సంథింగ్ స్పెషల్. అందరూ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియో అంతా చూస్తేనే అది మరింత మందికి చేరువవుతుంది, అమరావతి ప్రేమికులకు చేరుతుంది. మా కోసం కాకపోయినా మనందరి భవిష్యత్ అయినా అమరావతి కోసమైనా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఫ్రెండ్స్, క్వాంటమ్ వ్యాలీ ఎక్కడ ఏర్పాటవుతుందో తెలుసా? వ్యాలీ ఏర్పాటుకు అమరావతిలో ఎంత భూమి కేటాయించారో, అది ఎక్కడ ఉందో తెలుసా? ఎంత పెట్టుబడితో ఆ క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయబోతున్నారో తెలుసా? తెలుసా 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 అంటూ మమ్మల్ని అడుగుతారేంటి? ఇంతకీ మీకన్నా తెలుసా అని అనుకుంటున్నారా? మాకు తెలియదండి, జస్ట్ తెలుసుకుంటున్నాం. మాకు తెలిసింది మీ ముందుకు తెస్తున్నాం. ముందు మన అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కోసం స్థలాన్ని ఎక్కడ కేటాయించారో చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన క్వాంటమ్ వ్యాలీని మన అమరావతిలో దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేస్తున్నారు. ఐటీ రంగానికి అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఎంత ఫేమస్సో మనందరికీ తెలుసుగా. అదే స్ఫూర్తితో ఇక్కడ క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న స్థలంలోనే క్వాంటమ్ వ్యాలీ రాబోతుంది. ప్రతిష్టాత్మకమైన క్వాంటమ్ వ్యాలీని దేశంలోనే తొలిసారిగా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న సీడాక్సిస్ రోడ్డుకు పక్కనే లింగయ్యపాలెం, ఉద్దండురాయనపాలెం మధ్య ఈ క్వాంటమ్ వ్యాలీ కోసం ప్రభుత్వం 50 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఇది మన సిఆర్డీఏ ఆఫీస్కు కేవలం కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. 2026 జనవరి 1 నాటికి ఈ క్వాంటమ్ వ్యాలీని ప్రారంభించాలనేది ప్రభుత్వం ప్రణాళిక. అందుకోసం టీసీఎస్, ఐబీఎం, ఎల్ఎన్టీ వంటి దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కూడా అయ్యాయంట. నేషనల్ క్వాంటమ్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం కూడా సహకారాన్ని అందిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక సంస్థలో ఐబీఎం తన 156 క్యూబిక్ తారం ప్రాసెసర్తో పనిచేసే క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ క్వాంటమ్ కంప్యూటర్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో పరిశోధనలు జరగబోతున్నాయి. మొత్తం 4,000 కోట్ల రూపాయలతో ఈ క్వాంటమ్ వ్యాలీని నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్. దానికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. జంగిల్ క్లియరెన్స్ పూర్తయింది. మొత్తం చెట్లను నరికేసి ఇలా స్థలాన్ని చదును చేశారు. మట్టి పరీక్షలు కూడా పూర్తి చేశారు. క్వాంటమ్ వ్యాలీలోని ఐకానిక్ టవర్లకు సంబంధించిన డిజైన్లు కూడా తయారవుతున్నాయి. త్వరలోనే టెండర్లు ప్రకటించి కాంట్రాక్టర్లకు నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తారు. ఫ్రెండ్స్, ఇకపోతే క్వాంటమ్ కంప్యూటర్ టెక్నాలజీ గురించి 4 ముక్కలు తెలుసుకుందాం. క్వాంటమ్ కంప్యూటర్ అంటే ప్రస్తుతం మనం చూసే కంప్యూటర్ల కంటే కొన్ని వందల రెట్ల వేగవంతమైన కంప్యూటర్ అండి. క్వాంటమ్ టెక్నాలజీతో ఈ కంప్యూటర్లు పనిచేస్తాయి. సాధారణ కంప్యూటర్లో 0, 1 అనే బైనరీ నెంబర్లలో అంటే బిట్స్లో ప్రాసెస్ చేస్తారు. కానీ క్వాంటంలో క్యూబిట్స్లో ప్రాసెస్ చేస్తాం. అంటే అది 0కి 1కి మధ్య ఉండే చిన్న చిన్న డిజిట్స్లో కూడా ప్రాసెస్ చేస్తుందంటండి. దీనివల్ల ఖచ్చితత్వం ఎక్కువగా ఉంటుంది, వేగవంతంగా పనిచేస్తుంది, భద్రత కూడా ఎక్కువగా ఉంటుంది. సూపర్ కంప్యూటర్స్ గురించి మనం గతంలో విన్నాం కదా, వాటికంటే ఇది చాలా పవర్ఫుల్ అన్నమాట. ఒక చిన్న ఉదాహరణతో మీకు చెప్తాను చూడండి. ఒక లెక్కని సాల్వ్ చేయడానికి ఒక కంప్యూటర్కు 10 ఏళ్ల సమయం పట్టిందనుకోండి. అదే క్వాంటమ్ కంప్యూటర్ కేవలం కొన్ని సెకన్లలో సాల్వ్ చేసేస్తుంది. అంటే ఒక సూపర్ కంప్యూటర్ 100 ఏళ్లలో చేసే పనిని ఈ క్వాంటమ్ కంప్యూటర్ కొన్ని సెకన్లలో చేసేస్తుంది. అంతటి పవర్ఫుల్గా ఈ క్వాంటమ్ కంప్యూటర్ పనిచేస్తుంది. ఎలాంటి కోడింగ్ అయినా డీకోడ్ చేయగలదు, ఎలాంటి ఎన్స్క్రిప్షన్ అయినా ఎన్క్రిప్ట్ చేయగలదు, ఎలాంటి పాస్వర్డ్ అయినా హ్యాక్ చేయగలదు అని ఇంకా చాలా చాలా చెబుతున్నారు. అంతటి పవర్ఫుల్ టెక్నాలజీ దీని సొంతం కాబట్టే ప్రపంచమంతా దీని వైపే చూస్తుంది. అందుకే మన సీఎం చంద్రబాబు గారు పదే పదే క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి కలవరిస్తున్నారు. రాష్ట్ర రాజధాని భవిష్యత్తును ఈ క్వాంటమ్ కంప్యూటర్ రంగం మీదే నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ టెక్నాలజీని ఎంత తొందరగా అందిపుచ్చుకుంటే మన రాష్ట్ర భవిష్యత్తు అంత బాగుంటుందని అంటున్నారు. ఈ పక్కనే సీడ్ యాక్సిస్ రోడ్డును ఆనుకొని అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ జరుగుతోంది. పనిలో పనిగా దాన్ని కూడా షూట్ చేశాం. ఒక లుక్ వేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఇంతే ఫ్రెండ్స్. మన మిత్రులు డ్రోన్ వీడియోలు కావాలని అడుగుతున్నారు. అందువల్ల ఒక డ్రోన్ తీసుకుందామని ప్రయత్నించాం. దానికోసమే బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఆ కారణంగా వీడియోలు గ్యాప్ వచ్చాయి. ఇక నుంచి రెగ్యులర్గా మీకు వీడియోలు వచ్చేలా చూస్తాం ఫ్రెండ్స్. కాకపోతే డ్రోన్ వాడడం మాకు కొత్త కదా, అందువల్ల అంత బాగా వచ్చినట్లు లేదు. ఏదో కుస్తీలు పట్టి వీడియో పెట్టాం. అయినా సరే ఓపికగా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇట్లు మీ టీం అమరావతి ప్రస్థానం.